హలో గైస్, ప్రెజెంట్ ఏపీ ఎలక్షన్స్ తర్వాత మంచి ఏదైనా ఫైల్ టాపిక్ జరిగిందంటే అది ఇదే, సీజ్ ద షిప్. ప్రెజెంట్ డిప్యూటీ సీఎం నోటి వెంట వచ్చినటువంటి ఈ మాట ట్రెండింగ్గా మారింది. అండ్ ప్రెజెంట్ దీనికి సంబంధించి చాలా మంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ ఈ కాకినాడ పోర్ట్లో ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి 640 టన్స్ 640 టన్నుల రేషన్ బియ్యాన్ని కాకినాడ కలెక్టర్ అయినటువంటి సగిల్ షణ్మోహన్ అనేటటువంటి ఆయన మొత్తం దాన్ని సీజ్ చేద్దాం అనుకున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఢిల్లీ నుంచి రిటర్న్ లో వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చెవిన పడింది. ఈ సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఈ ఇన్ఫర్మేషన్ ని పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మొత్తం మీద కాకినాడ పోటీకి వెళ్ళాలా వద్దా అనేటటువంటి ఒక సందిగ్ధతలో అంటే ఒక డౌట్ లో ఉన్నప్పుడే సో మొత్తమే చాలా మంది ఫోన్ చేసి మీరు కానీ ఈ పోర్టుకు వచ్చారంటే ఒక 10,000 మంది యొక్క జీవితాలు నాశనం అయిపోయే అవకాశం ఉందన్నారు. సో డిప్యూటీ సీఎం గారు ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పోర్టుకు వస్తే 10,000 మంది జీవితాలు ఎందుకు రోడ్డున పడతాయి అని ఆలోచించారు. అండ్ దానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి ఈ మాట సీజ్ ద షిప్ అనేటటువంటి మాటకి పవన్ కళ్యాణ్ గారికి రైట్స్ లేవు, సో ఎలా చెప్తారని మరికొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ టాపిక్ మీద అసలు నిజమా, పవన్ కళ్యాణ్ గారికి అసలు నిజంగా అధికారం ఉందా లేదా, అసలు ఈ సీజ్ ద షిప్ అనడానికి గల కారణాలు ఏంటి, అండ్ ఇందులో అసలు ఏ గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అండ్ కాకినాడ పోర్టు ఎందుకు ఇప్పుడు ఇంత వైరల్గా మారింది అనేటటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ రోజు మన వీడియోలో ఆన్సర్స్ తెలుసుకోబోతున్నాం. సో మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అంటే దీనికి సంబంధించి కాదు, సో ఇమీడియట్ అప్డేట్స్తో పాటు హెల్త్కి సంబంధించి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, స్పోర్ట్స్ పరంగా లేదంటే పబ్లిక్ రియాక్షన్స్ పరంగా ఎటువంటి వీడియోస్ కావాలన్నా వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఇటువంటి అప్డేటింగ్ వీడియోస్ వస్తాయన్నమాట. సో లేట్ చేయకుండా ప్రెజెంట్ సీజ్ ద షిప్ అనేటటువంటి ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. సో ఈ విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్నటువంటి అఫీషియల్స్ని కలిసి రిటర్న్లో వస్తున్నప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు అండ్ అలానే డిఎస్ఓ ప్రసాద్ గారు ఈ విధంగా కాకినాడలో ఇన్సిడెంట్ జరిగింది. 640 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసేదాకా తీసుకొచ్చి మొత్తం మీద దాన్ని అయితే వదిలేయడం జరిగిందని చెప్పారు. సో ఈ టాపిక్ సంబంధించి ఎందుకు అలా జరిగింది, సో కాకినాడ పోర్టుకు ఒకసారి వెళ్ళి చూద్దామని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నప్పుడు సో అక్కడ ఉన్నటువంటి పోర్టు సిబ్బంది సో పవన్ కళ్యాణ్ గారు వస్తారు అన్నటువంటి ఆలోచన వచ్చిన వెంటనే సో చాలా మంది కూడా కాల్ చేసి చెప్పారనమాట, మీరు ఇక్కడికి రావద్దు, సో ఇక్కడ కానీ మీరు వచ్చారంటే 10,000 మంది జీవితాలు నాశనం అయిపోయేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి. సో దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 10,000 మంది జీవితాలు పోతున్నాయంటే అక్కడ ఏదో రాంగ్ జరుగుతుందనే కదా. సో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చారంటే అక్కడ జరిగేటటువంటి ఒక స్కామ్ని ఖచ్చితంగా బయట పెట్టే ఛాన్స్ ఉందని భయపడ్డారు. ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎలాగైనా సరే ఆ పోర్టుకి వెళ్ళాలనుకున్నారు. సో అనుకున్న విధంగానే కాకినాడ పోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఆ కాకినాడ పోర్టులో ఉన్నటువంటి షిప్పే స్టెల్లా ఎయిల్ పనామా. సో ఈ షిప్లో ఏంటంటే 6 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ షిప్లోనే ఒక కంపార్ట్మెంట్లో 640 టన్స్ ఆఫ్ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనమాట. కాకినాడ పోర్టు నుంచి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళబోతున్నటువంటి ఈ షిప్పే ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆపారు. సో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో తిరుగుతున్నాడు, షిప్ చుట్టుపక్కల నన్ను పైకి ఎక్కించండి అని అడిగినప్పుడు లేదు మీరు లోపలికి రాకూడదు, సో మీకు ఇక్కడ అలో లేదు, సో పర్మిషన్స్ కావాలని ఈ విధంగా ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో అక్కడ ఉన్నటువంటి మేనేజర్తో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రెసెంట్ సీఈఓ లేడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మేనేజర్తో మాట్లాడారు. సో ఈ బియ్యం అంతా ఎవరిదని అడిగినప్పుడు మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళే దీన్ని రన్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. సో ఈ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ ఎవరిదంటే ఎక్స్ ఎమ్మెల్యే బ్రదర్ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ ఎక్స్ ఎమ్మెల్యే బ్రదర్స్ శ్రీ లోడ్ చేశారు వాళ్ళు 50,000 వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్ 1,500 కలెక్టివ్ గ్రూప్ ఇది ఒకరు కాదు. సో ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ గారి బ్రదరే దీన్ని రన్ చేస్తున్నారని తెలిసిన తర్వాత ఎవరైతే ఉంది, మనోడైతే ఉంది, వేరే వాళ్ళైతే ఉంది, సో ఓవరాల్గా సీజ్ ద షిప్ అని చెప్పడం జరిగింది. ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. సో దీనికి సంబంధించి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం నార్మల్గా స్మగ్లింగ్ అంటే మనం అందరం ఏమనుకుంటామంటే గోల్డ్ అనో లేదంటే డ్రగ్స్ అనో లేదంటే ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ వాట్ ఎవర్, సో ఇటువంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దంపుడు బియ్యం అంటే రేషన్ బియ్యాలు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారన్న విషయం మనకు తెలియదు. సో దీనికి సంబంధించి తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారే దీన్ని సీజ్ చేశారనమాట. సో దీనికి నిజంగా పవన్ కళ్యాణ్ గారి రైట్స్ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం తర్వాత మాట్లాడదాం. సో ఇందుకు కారణం ఏంటంటే ఈ రేషన్ బియ్యం మీద గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేటటువంటి ఈ రేషన్ బియ్యం మీద ఒక స్కామే నడుస్తోంది. సో దీనికి సంబంధించి బయట జనాలకి తెలియాలి. సో
ఎవరైతే ఫ్రీగా రేషన్ బియ్యాన్ని తీసుకుంటూ అమ్ముకుంటున్నారో సో వాళ్ళు అమ్ముకోవడం తప్పు అని చెప్పడమే దీని ఉద్దేశం. సో యాక్చువల్గా దీని వెనుకున్నటువంటి స్కామ్ని ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఇంతకుముందు ఏంటంటే రేషన్ షాప్కి వెళ్ళేసి వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళందరూ ఏంటంటే రేషన్ షాప్కి వెళ్ళి బియ్యాన్ని తెచ్చుకునే వాళ్ళు. అండ్ దాని తర్వాత ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే MUUని ప్రవేశపెట్టింది. సో MVU అంటే ఏంటంటే మొబైల్ వెహికల్ యూనిట్స్ అనమాట. సో సుమారు 9,260 వెహికల్స్ని ప్రీవియస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి ఒక్కొక్క డ్రైవర్కి 20,000 రూపాయలు శాలరీలు ఇస్తుంది. సో ఈ విధంగా రేషన్ బియ్యాన్ని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి డ్రాప్ చేయమని చెప్పి. సో ఈ విధంగా చెప్పినప్పుడు ఏంటంటే చాలా మంది వెహికల్స్ చేసుకొని మన ఇంటికి వచ్చి ఒక లైనప్పుడు మీరు చాలాసార్లు గమనించి ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైతే. సో లైన్లో నిలబడి మొత్తం మీద రేషన్ని తీసుకుంటూ ఉంటారనమాట. అండ్ దీంట్లో జరుగుతున్నటువంటి స్కామ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచో లేదా స్టేట్ గవర్నమెంట్ నుంచో ఫ్రీగా వచ్చినటువంటి ఈ రేషన్ బియ్యాన్ని ఒక 200 kgs మాత్రమే ఆ వెహికల్లో తీసుకొస్తారనమాట. సో సాధారణంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రేషన్ బియ్యాన్ని తినడానికి అంతగా ఇష్టపడరు, ఎందుకంటే ఇది అన్పాలిష్డ్గా ఉంటుంది. సో ఫ్రీగా వస్తున్నప్పటికీ ఎందుకు వదులుకోవాలని చాలా మంది తీసుకుంటారు. సో ఈ విధంగా ఇస్తున్నప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఎట్లాగో తినరు కాబట్టి ఈ వెహికల్స్లో వచ్చేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళే మీరు ఎట్టో తినరు కదా, సో ఆ బియ్యాన్ని నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటానని చెప్పి 1 kgకి 30 రూపీస్ ఇస్తారనమాట. ఎగ్జాంపుల్కి ఒక ఫ్యామిలీకి 30 kgలు రావాలనుకోండి రైస్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 300 రూపాయలు ఇచ్చేసి ఆ బియ్యాన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. సో ఈ విధంగా ఈ 200 kgs బియ్యాన్ని తీసుకొని మొత్తం అన్ని ఏరియాస్కి తిరుగుతారనమాట. ప్రతి ఒక్కరి దగ్గర రేషన్ ఇచ్చినట్టు మాత్రం నోట్ చేసుకుంటారు. సో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి బియ్యాన్ని వీళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. సో ఈ బియ్యం అంతా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే అక్కడ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి, అంటే వీళ్ళు 10 రూపాయలు పెట్టి కొన్నటువంటి బియ్యాన్ని అక్కడ వాళ్ళకి ఒక ప్రాఫిట్ కింద 13 రూపాయలు పెట్టి అమ్ముతారు. సో కరెక్ట్ గుర్తుపెట్టుకొని మనకి ఫ్రీగా వచ్చిన బియ్యానికి మన దగ్గర 10 రూపాయలు ఛార్జ్ అయితే సో ఇదే బియ్యం అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళేసరికి 13 రూపాయలు అయిందనమాట. సో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏం చేస్తాడంటే ఈ టన్స్ ఆఫ్ రైస్ ఏదైతే ఉందో సో ఈ PDS రైస్ మొత్తాన్ని ఖచ్చితంగా తీసుకెళ్ళి ఏదైనా వేరే దేశానికి అమ్మేటట్టు ఒక ఒప్పందం కుదుర్చుకొని వస్తారు. సో మేబీ వీళ్ళు ప్రాఫిట్ పెట్టుకోవాలి కాబట్టి 15 రూపాయలకో 16 రూపాయలకో అమ్ముతారనమాట. సో ఈ విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఈ ఫ్రీ బియ్యం సో మన దగ్గరకు వచ్చేసరికి 10 రూపాయలు అయింది, ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళేసరికి 13 రూపాయలు అయింది, అండ్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి పోర్టుకి వెళ్ళేసరికి అది 16 రూపాయలు అయింది. అండ్ పోర్టు నుంచి బయలుదేరినటువంటి ఈ రేషన్ బియ్యం ఆఫ్రికాకి వెళ్ళాక 70 to 73 రూపీస్కి అమ్ముతున్నానంట, 70 నుంచి 73 రూపాయలకి. సో గవర్నమెంట్ నుంచి ఫ్రీగా వచ్చినటువంటి బియ్యాన్ని 73 రూపాయలకి అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఒక స్కామే కదా. సో ఈ విధంగా స్కామ్ జరగకూడదు అనుకున్నారు. సో దీనికి సంబంధించి సుమారు ఒక్కొక్కరు ప్రతి నెల 1000 కోట్ల నుంచి 13,000 కోట్ల రూపాయల వరకు దోచేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారి బాధ. సో దానికి సంబంధించి ఈ విధంగా ఇట్లా జరగకూడదని మొత్తం మీద దాన్ని సీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ విధంగా ఇన్ కేసు ఇప్పుడు బియ్యం వచ్చింది, బియ్యాన్ని ఎట్టి తీసుకెళ్తున్నారు, రేపు ఎవరైనా స్మగ్లింగ్ చేయడానికి మనుషులు వస్తే కసబ్ కూడా అలానే కదా వచ్చాడు. సో ఈ విధంగా జరగడమే తప్పని పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పడం జరిగింది అనమాట. ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది. అండ్ వీ హ్యావ్ ONGC హియర్. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ? హౌ కమ్ పోలీస్ అథారిటీస్ టుక్ ఇట్ సో ఈజీలీ? అండ్ దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే చాలా మంది కూడా ఏమనుకుంటారు పవన్ కళ్యాణ్ గారికి రైట్ లేదు, సో ఇది ఒక ఇంటర్నేషనల్ షిప్, సో దీన్ని సీజ్ చేసేదానికి రైట్ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ గారు, కాకినాడ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అనమాట. సో ఒక షిప్ని సీజ్ చేసే రైట్ మనకి లేకపోవచ్చు, కానీ అందులో ఉన్నటువంటి గూడ్స్ ఏం ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని కనుక్కునే బాధ్యత ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఉంటుంది. సో ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ కాదని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారే సిగిల్ షణ్మోహన్ గారే చెప్పడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా సీజ్ ద షిప్ అన్నప్పుడు అక్కడ సీజ్ చేసింది అక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని మాత్రమే కాదు, జరుగుతున్నటువంటి తప్పునమాట. సో దీన్ని వదిలేశారు జనాలందరూ కూడా. ఒక తప్పు జరుగుతుంటే ఆ తప్పుని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారికి ఆ రైట్ లేదు, సో పవన్ కళ్యాణ్ అసలు ఈ విధంగా అనడానికి ఆయనకి అసలు ఆలోచనే లేదా, ఈ విధంగా ఎలా అంటాడు అని ఈ విధంగా జనాలు మాట్లాడుతున్నారు. కానీ అక్కడ ఒక మిస్టేక్ జరుగుతుంది, ఇక్కడ ఒక స్కామ్ జరుగుతుంది అనే విషయాన్ని ఎవరు కూడా కనిపెట్టలేదు. సో పవన్ కళ్యాణ్ గారు ఎవరి తరపున మాట్లాడారు ఇక్కడ అంటే గవర్నమెంట్ బాగుందని ప్రూవ్ చేసుకోవడానికి కాదు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి యొక్క ట్యాక్స్ ఏదైతే ఉందో సో ఆ ట్యాక్స్ని ఈ విధంగా వేల మంది క్యాష్ చేసుకుంటున్నారు. సో దానికి సంబంధించి మాట్లాడారు. ఇప్పుడు గవర్నమెంట్ మనకి రేషన్ బియ్యం ఇస్తుంటే ఫ్రీగా ఏం రాదు, గవర్నమెంట్ కూడా దాన్ని ఎక్కడో ద్వారా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిందే. బట్ ఈ ట్యాక్స్ పేయర్స్ అంటే మనం ఇచ్చేటటువంటి కొన్ని గూడ్స్లో మనం కొనేటటువంటి కొన్ని వస్తువుల్లో ట్యాక్స్ని వసూలు చేస్తారు. సో ఈ ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కి వెళ్ళిన దాన్ని అక్కడ ఉన్నటువంటి అంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి పేదలకి పంచేటటువంటి ప్రయత్నం. సో వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 44 రూపీస్కి మొత్తం మీద ఈ రేషన్ బియ్యాన్ని కొనుక్కుంటుంది. అంటే మనకిచ్చే రేషన్ బియ్యాన్ని 44 రూపీస్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 43.50, 43.5 రూపాయలకి మొత్తం మీద గవర్నమెంట్ ఈ రేషన్ బియ్యాన్ని కొనుక్కొని మనకి చాలా ఫ్రీగా ఇస్తుంది. సో గవర్నమెంట్కి ఆల్రెడీ
ట్యాక్స్ పే చేస్తున్నది మనమే, మన దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బునే ఈ విధంగా గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అటువంటి రేషన్ బియ్యాన్ని కూడా ఈ విధంగా అమ్ముకొని తింటుంటే ఎలా అన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆవేదన అనమాట. సో ఓవరాల్గా సీజ్ ద షిప్ అనేటటువంటి మ్యాటర్ని పట్టుకోకుండా ఇన్సైడ్ ఆఫ్ ద టాపిక్ ఏముందన్న విషయాన్ని కాస్త ఆలోచిస్తే అసలు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఎంత మంచి పనో మనకు అర్థమవుతుంది. సో ఐ థింక్ మీకు ఈ పాటకల్లా ఈ టాపిక్కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ విధంగా వచ్చినటువంటి మనకిచ్చే 30 కిలో 40 కిలోలోనే 1300 కోట్లు వచ్చినటువంటి ప్రాఫిట్ ఉందని డౌట్ మీకు రావచ్చు. మన దగ్గరకు వచ్చేసరికి అది 30 కిలోలు. బట్ ఓవరాల్గా సెంట్రల్ దగ్గర నుంచి సుమారు ఒక 1.3K. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచే 1300 కిలోల వరకు బియ్యం వస్తుంది. సో మన స్టేట్లో కానీ చూసుకున్నట్లయితే టోటల్గా 80,000 కిలోల రేషన్ బియ్యం అనేది జనాలకు చేరుతుంది అని చెప్పి లెక్కలు ఉన్నాయి. సో ఈ క్రమంలో ఈ 80,000 కిలోకి 20,000 కిలోలు మొత్తం మీద జనాలు తీసుకున్నప్పటికీ మిగతా 60,000 కిలోలు ఇక్కడ నుంచి ఆఫ్రికా కంట్రీస్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్రీగా ఇచ్చినటువంటి ఈ బియ్యం అక్కడ 73 రూపాయలకు అమ్ముతున్నారనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అనేది ఈజీగా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందన్నమాట. సో ఈ లెక్క ప్రకారం మీరే ఆలోచించుకోండి, కేజీకి 10 రూపాయలు అంటే 3 లక్షల మెట్రిక్ టన్నులకి ఎంత అవుతుంది అని. సో ఈ విధంగానే మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ప్రెసెంట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు. సో ఇది ఇలా జరగకూడదనే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అనమాట. సో దీనికి సంబంధించి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏ మిడిల్ క్లాస్ మెన్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనిని మెచ్చుకునే పనే చేస్తారు. సో రకరకాలుగా మాట్లాడుతుంటారు కానీ జనాలు మనం ఇన్సైడ్ ఆఫ్ టాపిక్ ఏముందన్న విషయాన్ని గమనిస్తే మనకు మంచిది. సో మనకు కావాల్సిన ఇటువంటి అధికారులు అని చెప్పడానికి ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేశాను. సో నేను కొన్ని పాయింట్స్ మిస్ చేసి ఉండొచ్చు, బట్ ఐ హోప్ నేను చెప్పాలనుకున్నటువంటి మ్యాటర్ని సరిగ్గా కన్వే చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు ఆ పాయింట్ చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని అప్డేటెడ్ కంటెంట్స్ కోసం సాస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బై బై.